హాయ్ వర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో గేమ్ చేంజర్గా మారబోతుంది సౌత్ హైదరాబాద్. సో ఇప్పుడు సౌత్ హైదరాబాద్ అంటే ఇప్పుడు మనకు గుర్తొచ్చేది కొంగరకలాన్, ఆదిబట్ల, రావిరాల్ ఏరియా అనమాట. అంటే ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 వస్తుంది. సో ఈ ఏరియాను గేమ్ చేంజర్గా మారబోతుందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మరి ఎందుకు నిజంగానే గేమ్ చేంజర్గా మారబోతుందా? ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, ఈ ఏరియాలో ప్లాట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, అపార్ట్మెంట్ ఫ్లాట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, విల్లాస్కి ఎలా డిమాండ్ ఉంది, సో మరి ఎందుకు ఇక్కడ భూమి పెరుగుతుంది, ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడే రావిరాల వాస్తవ్యుడు, రావిరాల్లో పుట్టి పెరిగిన వ్యక్తి, రియల్టర్ తులసిరాజ్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సో మేము ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్ కోసం వచ్చాం. నిజంగా కొంగరకలాన్, రావిరాల, ఆదిబట్ల ఏరియాలో రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుందని చాలామంది చెప్తున్నారు, నిపుణులు కూడా పేపర్లో, న్యూస్లో రాస్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సో మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి రియల్ ఎస్టేట్ ఇక్కడ ఈ ఏరియాలోనే. అవునండి. సో మరి ఇప్పుడైతే వస్తున్న వార్తల్లో మరి రియల్ ఎస్టేట్ గేమ్ చేంజర్గా మారబోతుంది ఈ రావిరాల ఏరియా అంటున్నారు. మరి ఎందుకు, కారణం ఏంటి, ఏ విధంగా డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఇక్కడ గవర్నమెంట్ పరంగా? మన దిక్కు చూడండి, గతంలో చూస్తూ ఇప్పటికీ చాలా డెవలప్ అయింది. ఎందుకంటే మనకు ఒక 10 years ముందు ఇక్కడ ఏం లేకుండే. ఓఆర్ వచ్చిన తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ ఇక్కడ. ఓకే. ఫస్ట్ మనకు వండర్లు వచ్చింది. ఓకే. వండర్ల తర్వాత ఒక 4 years తర్వాత మనకు వచ్చేసి రంగారెడ్డి కలెక్టరేట్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ కలెక్టరేట్ బిల్డింగ్ ఆనుకొనే ఉన్నాం ఇక్కడ. సో వాస్తవానికి ఇది జస్ట్ 5 years అవుతుంది అనేది కాబట్టి అంతే. 4 years. ఎట్లా ఉండే మరి కలెక్టరేట్ రాకముందుకి ఏరియా వచ్చేసి మనకు 12,000 మరియు 13,000 మధ్యలో నడుస్తుంది ప్రైస్ ఇక్కడ. ఇక్కడ ఈ రోడ్ ఎస్పెషల్ గా ఈ కలెక్టరేట్ రోడ్ లా కలెక్టరేట్ రాకముందు పర్ స్క్వేర్ యార్డ్ 12,000. ఓకే. వచ్చిన తర్వాత ఒక 18కి వెళ్ళిపోయింది, 18-20 మధ్యలో వెళ్ళిపోయింది. తర్వాత మనకు ఫాస్కాన్ అనౌన్స్ చేశారు. అవును. ఫాస్కాన్ వచ్చిన తర్వాత మనకి ఇక 35 to 40 నడుస్తుంది ఈ రోడ్లో వచ్చేసి మనకు. ఓకే. కొంచెం ముందుకు పోతే 25-30 కూడా ఉన్నాయి. ఓకే. ప్లస్ ఎస్పెషల్లీ ఇక్కడ ఈ రోడ్కు ఫాస్కాన్ నియర్ లో అయితే మనకు 35 నుంచి 40 మధ్యలో నడుస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ గా. సో మరి రీసెంట్గా ప్రభుత్వం ఏదైతే ఫ్యూచర్ సిటీ ప్రకటించిందో, మరి ఆ ఫ్యూచర్ సిటీ రోడ్డు 330 feet రోడ్ ఇక్కడ నుంచే పోతుంది అంటారు. మరి నిజంగా ఇక్కడ నుంచే పోతుందా? అది ఏమైనా సర్వే పనులు ఏమైనా జరిగినాయా? దాని గురించి వ్యూవర్స్కి ఒకసారి. అయిపోయిందండి. అందులో బాధితులు నేను కూడా ఉన్నా, రైతుని. అంటే మీ ల్యాండ్ కూడా పోయింది? ల్యాండ్ కూడా పోతున్నది. రైట్. సో నిజంగా బాధితుడే మనకి ఇప్పుడు దొరికాడు. ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మనకు ఆమన్గా వరకు వెళ్తుంది మన ఫ్యూచర్ సిటీ నుంచి. ఓకే. వచ్చేసి మనకు స్టోన్స్ 2 side కూడా మనకు పాతేశారు. ఇక్కడ బౌండరీ ఫిక్స్ చేశారు అక్కడ. ఓకే. మనకు ఇక్కడ వచ్చేసి పెద్ద సర్కిల్ అవుతుంది మన దగ్గర. ఓకే. మన కలెక్టరేట్ మన పాక్స్కాన్ పోయే దగ్గర ఇక్కడ పెద్ద సర్కిల్ అవుతుంది ఇక్కడ. ఓకే. మనకు అక్కడ నుంచి మనకు 43 kilometers వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు మనం ఎగ్జిట్ దిగగానే కలెక్టరేట్ వచ్చే రోడ్కి. అవునండి. ఆ రోడ్కే అక్కడ నుంచి ఆమన్గా వరకు వెళ్తున్నది. ఓకే. నీకు సర్వే మొత్తం అయిపోయిందండి. ఓన్లీ రైతులకు నోటీసులు రావాల్సిందే. వచ్చి మీరు రైతులం వచ్చి పొలాలు పోతుందని చాలా మంది కూడా హడావిడి చేశారు ఇక్కడ. ఓకే. వచ్చి వాళ్ళు కూడా నష్టపరిహారం ఏం అనౌన్స్ చేయలేదని. సరే, మీరు ఒక రైతుగా ఒక విషయం పక్కన పెడితే, యాజ్ ఎ రియల్టర్గా మరి ఇప్పుడు ఈ 330 feet రావడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి పెరిగే అవకాశం ఉందా? ఇది బెనిఫిట్ అవుతుందా? 100% అయింది. చూడండి, ఇక్కడ బౌండరీ ఫిక్స్ చేశారు. ఇక్కడ ఇది వచ్చేసి మన కలెక్టర్ ఆఫీస్. ఓకే. దీని ఆపోజిట్ వచ్చేసి మన పాక్స్కాన్ కంపెనీ అండి. ఓకే. ఇటు నుంచి 330 feet రోడ్ అటండి. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 100 feet రోడ్ లాగా ఉందో ఇది, సో దీనికి లెఫ్ట్ సైడ్ ఇది ఒక పాయింట్. అవునండి. అంతేనా? అంటే అవతల వైపు ఇంకొక పాయింట్ ఉంది. సో ఇదంతా 330 feet రోడ్. సో ఇది మార్కింగ్ అనమాట. ఇప్పుడు మార్కింగ్ ఇది. రైట్. చూడొచ్చు, ఇది మనం లైవ్లో చూస్తున్నాం. సో ఇది 330 feet రోడ్కి సంబంధించిన సర్వే మార్కింగు. అండ్ వెహికల్స్ కూడా చూడొచ్చు కలెక్టరేట్కి ఏ విధంగా వస్తున్నాయి, పోతున్నాయి. సో అంటే అంత క్రౌడ్ పెరిగిపోయింది అనమాట ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీస్ అనేది. సో చూడొచ్చు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఎంతో మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారండి మన సైడ్. ఓకే. ఈ రోడ్ మనకు నెక్స్ట్ మంత్ మే ఆర్ జూన్ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఓకే. నీకు రేట్లు అన్నీ కూడా డబల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదండి ఇక్కడ. ఎందుకంటే మనకు ఈ రోడ్ పోటీ మనకు ఈ రోడ్కి బేస్ చేసుకొని మెట్రో అంటున్నాడు రేవంత్ రెడ్డి. అవును. ఇంకోటి మనకు ఫ్యూచర్ సిటీలో కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ డెవలప్మెంట్ అంతా ఇటే ఉందండి. నీకు మళ్ళీ కూడా ఈ రోడ్ స్టార్ట్ అయిపోతే ఓ 15,000 వరకే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. ఓకే. ఇప్పుడే 40,000 నడుస్తుంది అంటారు. సో వన్స్ రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ హడావిడి స్టార్ట్ అయిందంటే ఇంకో 15,000 పెంచుతారు. ఈజీగా పెరుగుతుందండి. రోడ్ జస్ట్ నీకు వచ్చి వర్క్ స్టార్ట్ అయితే 15,000 పెరిగిపోతుందండి. ఇది ఓపెన్ ప్లాట్లో ఉన్న రేట్స్ ఇవి. సో మరి ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్స్, విల్లాస్ కూడా కడుతున్నట్టున్నారు కదా, ఎట్లా ఉంది అపార్ట్మెంట్స్లో కానీ విల్లాస్లో కానీ? ఇప్పుడు విల్లాస్ వచ్చి చూసుకుంటండి మనకు స్క్వేర్ ఫీట్ వచ్చేసి 9 to 10,000 మధ్యలో అమ్ముతున్నారు. సేఫ్టీ. 200 గజాలు ఉండాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుందండి? ఆల్రెడీ నీకు విల్లాస్ స్టార్ట్ అయినాయంటే
బుకింగ్స్లోనే అయిపోతున్నాయి. అంటే ఈ రేట్స్ అన్నీ అన్న గచ్చిబౌలి హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నాయి మీరు చెప్పిన రేట్ అన్ని. ఓకే, మరి ఇక్కడ ఆ రేట్ అవుతుందంటే నమ్మట్లేదు ఎవరు. గచ్చిబౌలి ఇక్కడ వస్తుంది, మరో గచ్చిబౌలి అవుతుందంటే ఎవరు నమ్మట్లేదు. మేము గ్రౌండ్లో ఉంటున్నామన్న, మేము ఎంతో మందికి ఇప్పించాము. ఓకే, వాళ్ళ ప్రాఫిట్ వంతున్నారు వాళ్ళు కూడా. రైట్. మీకు కన్నాడు చూస్తున్నాయి కదా డెవలప్మెంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మరో కోకపేట కాబోతుందన్న ఇది. మరో 5 years, ఆఫ్టర్ 5 yearsలో మన కోకపేట అద్భుతంగా అవుతుంది మనది. ఓకే, ఎందుకంటే ఇంత పెద్ద రోడ్డు ఎక్కడ లేదు. అవును. ఈ రోడ్ కానీ స్టార్ట్ అయితే మనకు అసలు రియల్ ఎస్టేట్ మనం కొనలేమండి, సామాన్యులు కొనలేరు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉంటే నీకు రోడ్ అయి కంప్లీట్ అయ్యే వరకు మన దగ్గర వచ్చేసి ₹1,00,000 రీచ్ అవుతుంది ఇక్కడ. రైట్. ఇప్పుడు మనం ఈ ఇదైతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఉంది కదా, సో మరి ఇక్కడికి ఎంప్లాయీస్ కానీ వస్తుంటారు పనుల మీద, చాలామంది ఎంప్లాయీస్ కానీ ఏదో నార్మల్ పీపుల్స్ కూడా వస్తుంటారు. సో మరి వాళ్ళు వచ్చిపోతుంటే మిమ్మల్ని ఏమైనా మాట్లాడుతున్నారు ఇక్కడ రేట్స్ ఎట్లా ఉన్నాయి చాలా మంది వస్తారు, ఎక్కువ ఎంక్వైరీకి వస్తారు. ప్లస్ కస్టమర్ ప్లాట్లు మేము ఇప్పిస్తాం కండి. ప్లాట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంక్వైరీకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమేమి వస్తున్నాయి ఇక్కడ అడుగుతారు వాళ్ళు. ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంది చెప్తామండి. ఇప్పుడు మనకు అనిపించే ల్యాండ్ మొత్తం అసైన్ ల్యాండ్స్, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ 330 ఫీట్ల రోడ్ ఇటు నుంచి వెళ్తుంది ఇట్లా. ఈ బేస్ చేసుకొని మనకు నోటిఫికేషన్ వచ్చింది రైతులకి. ఇది 270 ఎకరాలలో ఐటీ కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ. ఐటీ కంపెనీస్ అంటే ఇది కొంగరకలాన్ ఐటీ హబ్, రావిరాల కిందకి. ఇది వచ్చేసి మనం నిలబడి కొంగరకలాన్. ఓకే, రావిరాల మనకి అది. ఓకే, అట్లా. సో ఇప్పుడు మరి ఫాక్స్కాన్ అన్నారు ఇందాక, అది ఏ స్టేజ్లో ఉంది, ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్? ఇది మొత్తం మనకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది అన్నది. ఓకే, 20,000 మంది 25,000 మంది ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, ఫర్దర్గా ఇంకా 3 యూనిట్ కంప్లీట్ కావాల్సి వస్తుంది. అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అది టోటల్గా వచ్చేసి 1 lakh ఎంప్లాయ్మెంట్ అందులో టోటల్గా. మరొక 4 yearsలో టోటల్ కంప్లీట్ అవుతుంది. ఇంకా ఓన్లీ ఫాక్స్కాన్ ఉంది, ఇంకేం వస్తున్నాయి? మన సెమికాన్, దాని ఆపోజిట్లో సెమికాన్ ఉంది, కేన్స్ కంపెనీ, కేన్స్ సెమికాన్ ఉంది. అక్కడ వచ్చేసి మనకు 7,000 ఉంది ఎంప్లాయ్మెంట్ అందులో. ఓకే, అందులో కూడా మనకు రిక్రూట్మెంట్ జరుగుతుంది అక్కడ కూడా. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కొంగరకాలన్ ఉంది కదా, సో కొంచెం దీని అంటే ఇది అవుటర్ రింగ్ రోడ్ ఇవతల, అవుటర్ రింగ్ రోడ్ లోపల వైపు ఎట్లా ఉంది అంటే మన ఆదిబట్ల మున్సిపాలిటీ కానీ మీరున్న మీ ఊరైతే రావిరాల ఉంది కదా, ఇక్కడ ఎట్లా ఉన్నాయి? మనకు వచ్చేసి రావిరాలు వచ్చేసి అండి గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి, హెచ్ఎండి లేఅవుట్లు ఉన్నాయి. ఓకే, అక్కడ వచ్చేసి మనకు 25 నుంచి 35 మధ్యలో నడుస్తుంది ప్రైస్ అక్కడ. ఓకే, రావిరాలు ఎస్పెషల్గా. ఎందుకంటే మనకు ఈ సిటీ అని ఉంది, మనకు ఎలక్ట్రానిక్ సిటీ. అక్కడ వచ్చేసి 50 కంపెనీలు ఉన్నాయి మన దగ్గర. అవును, అక్కడ మొత్తం రెంటర్స్ మొత్తం రావిరాలు తుక్కుగూడలో ఉంటారండి. ఓకే, ఇంట్లో ఎంప్లాయీస్కు రెంటర్స్కి అంతా ఇడికి రావాల్సి ఉంటుంది. ఇక రావాల్సింది రావిరాలు ఉంటే తుక్కుగూడ. ఓకే, 2 ఆప్షన్స్ వాళ్ళకు అంతే. ఎందుకంటే హాస్టల్ కల్చర్ చాలా నడుస్తున్నది. ఓకే, అట్లా అక్కడ మనకు ఆదిబట్లో వచ్చేసి, ఆదిబట్లలో మనకు టీసీఎస్ ఆపోజిట్లో వచ్చేసి మనకు 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉంది అక్కడ గజం. అక్కడ ఓకే, చాలా హాస్టల్ ఉన్నాయి, ఒక్క హాస్టల్ కూడా ఖాళీ లేదండి. అంటే మీరు అంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నా కానీ ఒక హాస్టల్ కూడా ఖాళీ లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ ఆదిబట్ల కానీ ఏరియాలో ఒక 200 గజాలు 300 ప్లాట్ ఉండి హాస్టల్ కట్టుకుంటే రెంట్ ఎంత వచ్చే అవకాశం ఉంది? మీకండి చూడండి, హాస్టల్ 200 గజాల్లో ఈజీగా 1 lakh to 2 lakhs వరకు వస్తాయండి. రెంట్ గ్యారంటీగా వస్తాయి. అంటే ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ లోన్ తీసుకున్నా కూడా ఈఎంఐ వెళ్ళిపోతుంది, మనకు ఫర్దర్గా మిగులుతాయండి. ఇంకా మనిషికి బర్డెన్ పడదు. ఎస్, ఓకే. సో అన్న ఇంకొకటి, ఇటు టీసీఎస్ ఆదిబట్ల వచ్చినప్పుడు కానీ అవుటర్ రింగ్ స్టార్ట్ అయినప్పుడు కానీ మీరు చూసిర్రు, నిజంగా ఇట్లా అవుతుందని ఊహించారా మీరు? ఇక్కడ రావిరాల్లో ఊహించలేనప్పుడు ఇప్పుడు చూస్తుంటే మాకు అనిపిస్తుంది మనకు ఒకపేట తొందరలోనే అవుతుంది. ఎందుకంటే ఎక్స్పర్ట్ ఈ 4 yearsలో చాలా డెవలప్మెంట్ అయిందండి ఇక్కడ. ఓకే, సో అంటే అప్పట్లో హెచ్ఎండిఏ వెంచర్స్ చాలా తక్కువ, అవుటర్ రింగ్ రోడ్ పడ్డప్పుడు కానీ ఆదిబట్ల. ఇప్పుడు హెచ్ఎండిఏ వెంచర్స్ వచ్చినాయి ఇక్కడ. సో హెచ్ఎండిఏ వెంచర్లలో ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయినాయి కదా, సో దాంట్లో ఎట్లా ఉన్నాయి రేట్లు పర్ స్క్వేర్ యార్డ్? మనకు హెచ్ఎండిఏ వెంచర్ వచ్చండి, ఈ రోడ్కు ఉన్నది కొన్ని వెంచర్స్. ఓకే, 3 వెంచర్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనకు 38-40 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. మనకు కొంచెం లోపలికి పోతే మనకు వచ్చేసి మనకు 25 నుంచి 30 మధ్యలో నడుస్తుంది. ఏమన్నా గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి, పాత ప్లాట్స్ ఏమన్నా? మన గ్రామ పంచాయతీ లేఅవుట్లు లేవండి ఇక్కడ, మొత్తం హెచ్ఎండి వెంచాలి మన దగ్గర ఉన్నాయి. ఓకే, మన గ్రామ పంచాయతీ వెళ్ళాలంటే కొంగరకాలం లేకుంటే రావిరాలు వెళ్ళాల్సింది. ఇక్కడ ఉన్నాయి మాత్రం గ్రామ పంచాయతీ, టోటల్గా హెచ్ఎండి లేఅవుట్ ఇక్కడ. ఓకే, సో అంటే చాలామంది ఏం చెప్తారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు అంత ఇట్లనే మాటలు చెప్తారు, అది వస్తుంది ఇది వస్తుంది అంటారు. సో తీరా చూస్తే అక్కడ ఏం రాదు. మరి ఇప్పుడు ఈ కొంగరకాలం ఆదిబట్ల చూస్తే మొత్తం మీరైతే చెప్పిర్రు అన్నీ వచ్చేసినాయి, ఆడి జనాలు వస్తారు, ఎంప్లాయీస్ వస్తున్నారు. మరి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవరి మాటలు నమ్మొద్దండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ భవిష్యత్తే బాగుంటుంది. మీకు ఇప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మేము కూడా మీ లేకని అనుకున్నామండి. అప్పుడు చాలామంది కూడా తీసుకోలేక వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు అప్పటికి 10,000 పెరిగిపోయింది. వాళ్ళు 1 year కింద వచ్చి అడిగినలకు లేదండి వేరే మాటలు పట్టుకుని వాళ్ళు కొనలేకపోయారు. వాళ్ళే బాధపడ్డారండి తర్వాత వచ్చిన తర్వాత. ఎందుకంటే మీరు కూడా ఎవరి మాటలు నమ్మొద్దండి. లైవ్కి వచ్చి చూడమంటారు, లైవ్ వచ్చి చూడండి ఏం నడుస్తుంది. 1 year తర్వాత 2 years తర్వాత చూడండి ఇక్కడ ఇలా ఉండదండి. మళ్ళీ ఒక్కసారిగా రోడ్ స్టార్ట్ అయితే ఇప్పుడు విల్లా స్టార్ట్ అవుతున్నాయి.
మనకు వచ్చేసి చాలామంది కూడా ఇప్పుడు ఇటు సైడ్ ఉండడానికి చాలా ఇష్టపడుతున్నారు ఇక్కడ. రైట్. ఇప్పుడు మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారంటే మరి ఫెసిలిటీస్ ఉన్నాయన్న, మరి ఇక్కడ ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాడు ఒక 200 గజాలు తీసుకొని, మరి ఫెసిలిటీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ బస్ ట్రాన్స్పోర్టు ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా? మరి ఉన్నాయండి. సూపర్ మార్కెట్స్ లాంటివి నీకు సిటీ వెళ్ళడానికి కూడా బస్సు చాలా అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ నీకు ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి 15 మినిట్స్ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే. మనకు 12 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్. ఓకే. మనం చాలా దగ్గరలో నీకు ఆదిబట్లలో వచ్చేసి బ్యాంక్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, తుక్కుగూడలో ఉన్నాయి. ఓకే. నీకు అన్ని కూడా అవైలబుల్స్ ఉన్నాయి మనకు. నీకు సిటీకి పోవాల్సిన అవసరం కూడా లేదండి మనకి ఇప్పుడు. రైట్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎయిర్పోర్ట్ ఏదైతే మెట్రో కనెక్టివిటీ ఉందో అది ఇప్పుడు రాయవరాలకు తీసుకురాబోతున్నాం, జంక్షన్ రాబోతున్నారు. అది కూడా ఎక్కడ వచ్చే అవకాశం ఉంది? మనకు వచ్చేసండి ఓవరాల్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఈ 330 ఫీట్ రోడ్ స్టార్ట్ అవుతుంది కదా. అవును. ఆ రోడ్ నుంచి డైరెక్ట్గా ఫ్యూచర్స్ తీసుకెళ్తున్నాడు మన మెట్రోని. రైట్. రైట్. దాని సర్వే కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఓకే. సో ఇక మెట్రో రోడ్డు 2 వర్క్ కంప్లీట్ అయిపోతే మాత్రం ఇక్కడ కొనలేని పరిస్థితి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవాళ రియల్ ఎస్టేట్ టీవీ కొంగరకాలంలో రియల్ ఎస్టేట్లా ఉందనే గ్రౌండ్ రిపోర్ట్ కోసం అయితే వచ్చింది. నిజంగా వాస్తవానికి ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు ఇక్కడి వాస్తవులే కాబట్టి గ్రౌండ్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. గతంలో టీసీఎస్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఎగ్జిబిట్ చేయలేదు. సో ఇక్కడ ఇప్పుడు కొంగరకలాన్ కలెక్టరేట్ ఆఫీసు, అదేవిధంగా వచ్చేసి ఫాక్స్కాన్ సెమికాన్ కండక్టర్స్ కంపెనీ, ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ప్రకటించిందో అది మరి ఇక్కడ నుంచే 330 ఫీట్ రోడ్డు రాబోతుందంటే ఇక్కడే ముఖద్వారం ఉండబోతుంది ఎగ్జిట్ నెంబర్ 13 రాయవరాల్లోని. సో వన్స్ అది స్టార్ట్ అయిందంటే నిజంగా రేట్స్ కొనలేని పరిస్థితి ఉంటాయని చెప్తున్నారు నిజంగా. ఎందుకంటే ఈ కలెక్టరేట్ రాకముందుకు ఉన్న రేట్కి ఇప్పటికీ డబల్ అయిపోయింది. వన్స్ ఈ 330 ఫీట్ రోడ్ స్టార్ట్ అయితే మాత్రం వాస్తవానికి పెరుగుతుంది. సో ఎవరైనా కొనాలనుకునే వారు కొంగరకాలం కలెక్టరేటు, అదేవిధంగా ఆదిబట్ల ఏరియాలో కొనుక్కునే వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అని చెప్తున్నారు. సో అన్న థ్యాంక్ యూ, కొంగరకలాన్ ఆదిబట్ల రియల్ ఎస్టేట్ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, రేట్స్ గురించి. సో థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ కొంగరకలాన్ ఆదిబట్ల ప్రాంతాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ పరిస్థితి, రేట్స్ ఎట్లా ఉన్నాయనేది. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, నేను రాకెట్ రాఘవన్ మాట్లాడుతున్నాను. హాయ్ అండి, నేను మీ నాగిని మాట్లాడుతున్నాను. ఈ టీంలో చేస్తుంటాను. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.